మీకు అభ్యంతరంగా ఏమనిపించింది సినిమాలో? నెగిటివ్గా కొన్ని పాయింట్స్ ఉన్నాయి అంటే అవి మీకు ఏమనిపించాయి? ఈరోజు సనాతన ధర్మం అనేది వరల్డ్స్ మోస్ట్ టార్గెటెడ్ రిలీజన్. ఈరోజు క్రైస్తవులకి సనాతన ధర్మాన్ని నాశనం చేయడం టార్గెట్, ముస్లింలకు సనాతన ధర్మం నాశనం చేయడం టార్గెట్, నాస్తికులకి అదే టార్గెట్, కమ్యూనిస్టులకు అదే టార్గెట్. ఇది కాకుండా కొత్తగా వస్తున్న ఈ ఓక్స్ మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇదే టార్గెట్. మరి ఇంతమంది సనాతన ధర్మాన్ని టార్గెట్ చేసుకుని మేము నాశనం చేస్తాం. అరే వాళ్ళు ఇలాంటివి ఏంటండి? డిస్మాంట్లింగ్ ఆఫ్ గ్లోబల్ హిందుత్వ అని యూఎస్లో ఒక సమిట్ పెట్టారు, సనాతన ధర్మాన్ని విచ్ఛిన్నం చేయటం ఎట్లా అని చెప్పేసి. చివరికి భారతదేశంలో తమిళనాడులో జరిగింది సనాతన ధర్మ నిర్మూలన చేస్తామని చెప్పేసి. ఉదయనిధి స్టాలిన్ అని చెప్పేసి వ్యక్తి, ఒక మంత్రి, డిప్యూటీ సీఎంగా ఉండి ముఖ్యమంత్రి కొడుకుగా ఉండి తాను సనాతన ధర్మం అంటే ఒక రోగం అని చెప్పేసి మాట్లాడాడు. అట్లాంటి పోరంబోగులందరూ ఇట్లా మాట్లాడుతున్నారంటే కారణం ఏంటి? సనాతన ధర్మం గురించి ప్రాపర్గా అధ్యయనం చేయకపోవటమేగా. మళ్ళీ ఇలాంటి మంచి సినిమాలు తీసేవాళ్ళు, 650 కోట్లు అంటే నాట్ ఎ జోక్ అంటే, చాలా పెద్ద బడ్జెట్. అంత బడ్జెట్ పెట్టి సినిమాలు తీసేవాళ్ళు ఇంకాస్త శ్రద్ధ పెట్టి తీయకపోతే బహుశా ఇదే నిజమని ప్రచారం అయిపోతే రేపు అది కూడా సనాతన ధర్మానికి ఇంకొక బ్లాక్ మార్కే కదా. మరి ఇలాంటివన్నీ జరుగుతున్నప్పుడు హిందుత్వం కోసం పోరాడుతున్న మాలాంటి వాళ్ళు ఇట్లాంటి వాటి విషయంలో ఆందోళన చెందడంలో న్యాయం లేదా? కొంతమంది అంటున్నారు మీకు ఇదంతా అలవాటు అయిపోయింది, పరిపాటి అయిపోయింది, ప్రతి సినిమా విషయంలో ఇట్లా చేయటం అని చెప్పేసి. అరే మేము ముందే సనాతన ధర్మం కోసం, మరి మాకు సనాతన ధర్మానికి వ్యతిరేకంగా అనిపిస్తున్నప్పుడు మేము మాట్లాడకపోతే ఇంకెవరు మాట్లాడతారండి? క్రైస్తవ పాస్టర్లను, ముస్లిం ముల్లాలు, దావ ప్రచారకులు వాళ్ళు వచ్చైతే ఈ ధర్మం గురించి ఇలా తప్పుగా తీకండి అని ఎవడు అండే వాళ్ళు ఇంకా శబాష్ ఇట్లాంటి బోల్డ్ తీయండి అని చెప్తారు. మేమేం చేస్తామంటే, బాబు ఆల్రెడీ నువ్వు ఒకటే సినిమా అనుకోండి, కల్కి ఒకటే అనుకోండి, చాలా 2-3 బిట్సే కాబట్టి లైటర్ వేలో వదిలేస్తాం. కానీ కల్కి పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4 కూడా ఉండొచ్చు అని చెప్పేసి చెప్తున్నారు. ఒక దానిలో ఇట్లా మొదలైంది, దీన్ని కవర్ చేసుకోవటం కోసం పార్ట్ 2లో ఇంకాస్త 10 అబద్ధాలు చెప్తే, పార్ట్ 3లో 20 అబద్ధాలు చెప్తే వాళ్ళు ఉద్దేశపూర్వకంగా చేస్తారు అంటలా. సినిమాటిక్ లిబర్టీ పేరుతో ఏదేదో చేసేస్తే రేపు మేమంతా ఏం చేయాలండి? ఆల్రెడీ మా ధర్మం ప్రమాదంలో ఉందని మేము బాధపడుతున్నాం. ఈ రోజున కూడా చూడండి, నిన్న మొన్న ఈ 10 రోజుల్లోనే ఎంతోమంది ముస్లిమ్స్ హిందువుల మీద దాడులు చేశారు. ఇన్ని సంఘటనలోని నేను చూపిస్తాను. ఇవేవి మాట్లాడకుండా రాహుల్ గాంధీ అనే వ్యక్తి పార్లమెంట్లో కూర్చొని సనాతన ధర్మం పాటించే వాళ్ళందరూ కూడా హింసను పాటిస్తారు, అత్యాచారాలు చేస్తారు, అరాచకాలు చేస్తారంటూ మాట్లాడాడు. పార్లమెంట్ హౌస్లో కూర్చొని మాట్లాడాడు, ఒక బాధ్యత గల ప్రతిపక్ష నాయకుడు అయి ఉండి. మరి నీకు ముస్లిమ్స్ అందరూ చేస్తున్నా కనపట్ల, హిందువులు ఏమీ చేయకపోయినా అత్యాచారులాగా, అరాచకవాదుల్లాగా కనపడుతున్నారు. మరి మాకు ఇంక ఈ దేశంలో దిక్కేంటండి? రాజకీయ పార్టీలన్నీ కూడా సెక్యులరిజం సెక్యులరిజం ముసుగులో అన్ని మతాలు సమానమే అని చెప్పేసి ఏ మతాన్ని మాట అనరు. ఏ మతం వాళ్ళు తప్పు చేసినా కూడా తప్పు పట్టరు. ఏమీ చేయకపోయినా హిందువుల్ని కాషాయ తీవ్రవాద అంటాడు. ఎవరు? చిదంబరం, కాంగ్రెస్ నాయకుడు. ఎవరు? సిద్ధరామయ్య, కాంగ్రెస్ నాయకుడు. ఇప్పుడు రాహుల్ గాంధీ తాజాగా, అంతకుముందు శశి థరూర్, అంతకుముందు దిగ్విజయ్ సింగ్. ఏంటిదంతా కూడా? ఇవే చాలదు అనుకుంటే ఇక కమ్యూనిస్టులు, డిఎంకే వాళ్ళు వీళ్ళు తృణమూల్ కాంగ్రెస్ వీళ్ళు మాట్లాడే మాటలు, వీళ్ళు చేసే చేష్టలకైతే లెక్కే లేదు. ఇంత ఆందోళనలో బ్రతుకుతున్న హిందూ సమాజానికి ప్రతిదీ ప్యానికింగ్ ఇష్యూ అండి. మాకు ఎవ్రీథింగ్ ఈజ్ ఎ పాండమిక్. మాకు అందుకే మేము చిన్నదానికి కూడా పెద్దగా రియాక్ట్ అవుతున్నాం. అక్కడ మా ఆవేదన అర్థం చేసుకోవాలి తప్ప మీరు సినిమాకి వ్యతిరేకం అంటే, ఈవెన్ నేను ఒక సినిమా ప్రేక్షకుడినండి, తెలుగువాడిని. తెలుగువాడు అంటే ఎవరు? సగటు సినిమా ప్రేక్షకుడు. సినిమాని తన ఎంటర్టైన్మెంట్ లాగా చూసుకునే వ్యక్తి. అతి తక్కువ రేట్లో మనకు 2.5 గంటలు ఎంటర్టైన్మెంట్ ఇస్తున్న వాళ్ళు సినిమా అంటే. ఆ సినిమా మీద మాకు ఎప్పుడు సాఫ్ట్ కార్నర్ ఉంది. అండ్ మోర్ ఓవర్ ఈ సినిమా కారణంగానే మన పురాణాలు చాలా వరకు ప్రజలకు పరిచయం అయ్యాయి. మేము దాన్ని ఒప్పుకుంటాం. కానీ ఈ వక్రీకరణలు ఎందుకు? ఆ రోజు ఎన్టీఆర్ హయాంలో కూడా చాలా వక్రీకరణలు జరిగాయి. కానీ ఆ రోజు సోషల్ మీడియా లేదు, ఆ రోజు మేము లేవు మాట్లాడటానికి. ఈరోజు ఉన్నాం కదా, ఉండి కూడా మేము మాట్లాడకపోతే ఇంకా మాకు ఎందుకు ఈ సంస్థలు, ఎందుకు మాకు ఈ ప్లాట్ఫామ్స్, ఎందుకు మేమెందుకు? అసలు మీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ సబ్జెక్ట్ వక్రీకరణ జరిగింది అని అనుకుంటున్నారు? ఏది పక్కదోవ పట్టింది అని అనుకుంటున్నారు? చెప్పే కదండి, ఇది మేజర్గా అంటే అసలు సనాతన ధర్మాన్ని నాశనం చేసేస్తుంది అనేంత ప్రమాదకరమైన ఏం లేకపోయినా డెఫినెట్గా మార్చుకోవాల్సిన కొన్ని ఉన్నాయి. ఉదాహరణకి లైటర్ వేలో చూసుకుందాం. ఫస్ట్ పురాణాన్ని తీసుకొచ్చినప్పుడు దానిలో కృష్ణుడు టాపిక్ వచ్చింది. కృష్ణుడు ఎవరు అనేది రివీల్ చేయకుండా ఆ కృష్ణుడు మాట్లాడటానికి వెళితే అశ్వత్థామ కృష్ణుడిని చంపడానికి తిరగబడినట్టుగా పెట్టారు, కృష్ణుడి మీద దాడి చేస్తున్నట్లుగా. అది ఉందా భారతంలో ఎక్కడైనా? లేదు. శ్రీకృష్ణ పరమాత్మ ఒత్తిడి మేరకే అశ్వత్థామ తగ్గాడప్పుడు, కృష్ణుడి మీద యుద్ధమేం చేయలే. అండ్ మోరోవర్ కృష్ణుడు అశ్వత్థామని కొట్టి ఆ మణిని ఇట్లా పెరికేసి ఇచ్చేసినట్టుగా చూపించారు. లేదే, వ్యాసుల వారు అశ్వత్థామ ఆ మణిని నువ్వు తక్షణమే పాండవులకి ఇచ్చేసేయి అని చెప్పేసి అంటే, అశ్వత్థామ ఆ
మణిని తనంతట తానుగా తనకిష్టం లేకపోయినా సరే తీసేసి ఇస్తే పాండవులకి ధర్మరాజు దాన్ని తన కిరీటంలో పెట్టుకుని పరిపాలన చేశాడు. ఇది మహాభారతం చెప్తున్న మాట. ఉమ్, అదే చూపించాల్సింది. మణిని తనే పీకేసి ధర్మరాజుకి ఇచ్చాడు, అది ఇక్కడ పడేశాడు, లేకపోతే ఇంకో చోట మిస్ప్లేస్ అయిపోయింది. ఈ టైప్లో ఏదో ఒకటి చూపించవచ్చు. ఓకే. కృష్ణుడు పీకాడు అంటే కృష్ణుడు ఇంకొకళ్ళ సొమ్ము కాసిపడేవాడే కాదు. ఆల్రెడీ ఇప్పటికే కృష్ణుడి మీద చాలా దుష్ప్రచారాలు ఉన్నాయి. స్త్రీలోలుడని, అబద్ధాలు చెప్తాడు, మోసాలు చేస్తాడని చెప్పేసి. అందుకే విచిత్రం ఏంటంటే మహాభారతం, భాగవతం రెండిట్లో ఎక్కడ చూసినా కూడా కృష్ణుడు బలవంతంగా ఏ స్త్రీని చెరిచింది లేదు, చేయబట్టుకుంది లేదు. మహాభారత భాగవతాల్లో ఎందులో చూసినా శ్రీకృష్ణుడు ఆడిన అబద్ధం ఒక్కటి లేదు. ఉమ్, కానీ కృష్ణుడు అబద్ధాల కోర అంటారు. అరే లౌక్యానికి అబద్ధానికి కూడా తేడా తెలియని చవటలు ఈ రోజున నా గ్రంథాల గురించి మాట్లాడుతున్నారు. నేను ఏం చేయని చెప్పండి. ఉమ్, కృష్ణుడు మోసాలు చేశాడు అని చెప్పేసి అంటారు. ఏం మోసం చేశాడండి కృష్ణుడు? ధర్మాన్ని గెలిపించే ప్రయత్నమే చేశాడు ప్రతి చోట కూడా. మోసాలు ఏం చేయలేదు కదా. రైట్. భారత భాగవతాలు ఏమాత్రం తెలియకుండా కృష్ణుడి మీద ఇన్ని నిందలు వేస్తున్న వాళ్ళు ఇట్లాంటివి చూస్తా పోతే రేపు ఏమనుకుంటారు? ఉమ్, ఆల్రెడీ ఇప్పటికే గతంలో వచ్చిన సినిమాల కారణంగా చాలా నిందలు మోస్తున్నాం. సో అట్లాంటిది అబ్జెక్షనబుల్గా ఉంది. ఇక రెండోది వచ్చేసి ఈ శంబల కాన్సెప్ట్లోకి వెళ్ళినప్పుడు అక్కడ అన్ని నగరాలు అదే అన్ని మతాలకు సంబంధించిన వాళ్ళు ఉంటారని చెప్పేసి మేరీని, వాడెవడో స్టీఫెన్, ఏదో టోనీ సంథింగ్ ఏదో పేర్లు, లూకు, ఇట్లాంటి పేర్లన్నీ పెట్టారు. ఓకే, దానికి వాళ్ళు ఏదో రీజన్స్ చెప్పుకుంటూ ఎందుకంటే చాలా కాలం తర్వాత కాబట్టి అని చెప్పేసి. బట్ శంబలకు వచ్చేపాటికి శంబల నగరం ఏ విధంగా ఉంటుంది అనేది కొన్ని గ్రంథాల్లో రాయబడి ఉంది ఆల్రెడీ. కొన్ని గ్రంథాల్లో కల్కి పురాణం లాంటి గ్రంథాల్లో ఉంది. సో కల్కి పురాణం ప్రమాణం కాదా అంటే దానికైతే కల్కికి సంబంధించిన స్టోరీ అయితే ఎక్కువ కల్కి పురాణం నుంచి తీసుకున్నారు కాబట్టి. ఇక భాగవతంలో చూసుకున్నట్లయితే కనుక కల్కి ఎవరికి పుడతాడు అనే దాని గురించి స్పష్టంగా ఉంది. ఒక బ్రాహ్మణ కుటుంబంలో పుడతాడు. ఆ బ్రాహ్మణ కుటుంబంలో పుడతాడు. తండ్రి పేరు, తల్లి పేరు అన్ని ఆ గ్రంథంలో ఇవ్వబడింది. విశ్వాసుడును, సుమతి అని చెప్పేసి. మరి ఆ తల్లిదండ్రుల పేర్లు ఇచ్చినప్పుడు వాళ్ళలాగా కాకుండా ఎవరో ఒక టెస్ట్ ట్యూబ్ బేబీ లాగానో లేకపోతే ఇంకొక పద్ధతిలోనో కన్సీవ్ అయినట్లుగా చూపించారు. ఎందుకు అంత అవసరం ఏంటండి? జరగబోయేది అన్నట్టుగా చూపించాల్సింది. మీరు కల్కి అనే టాపిక్ డెఫినెట్గా మంచి టాపిక్ టచ్ చేశారు. మరి అది చూపించేది ఇంకాస్త ఓపెన్గా చూపించాల్సింది. గ్రంథం ఆధారంగా చూపించలేదు. అక్కడ దాకా వెళ్ళిన తర్వాత ఆ పేర్లు ఆల్రెడీ చెప్పాను కదా. సో ఇక ఇట్లాంటి వక్రీకరణలు. ఇది కాకుండా ఆ కర్ణుడి విషయం టాపిక్ చూసుకుంటే కర్ణుడి రథం నేను బాణం వేస్తే 10 అడుగులు వెనక్కి వెళ్ళిపోయింది, కర్ణుడు వేస్తే నాది 2 అడుగులే వెనక్కి వెళ్ళింది రథం అని చెప్పేసి అర్జునుడు చెప్పడం. కృష్ణుడు అక్కడ కర్ణుడికి ఎంత ఎలివేషన్ ఇస్తూ కూర్చోవటం. మహాభారతం మొత్తం మీద ఎక్కడా కూడా కర్ణుడికైతే కృష్ణుడు ఎలివేషన్ ఇవ్వాల. శ్రీకృష్ణుడు ఎలివేషన్ ఇచ్చేంత గొప్ప క్యారెక్టర్ కర్ణుడు కాదు. గ్రంథం ఆధారంగా నేను మాట్లాడుతున్నాను. లేదు నా అభిమాన నటుడు ఎప్పుడూ అబద్ధాలు చెప్పాడు కాబట్టి ఆ అబద్ధమే నిజం అనుకుని బతుకుతాను అనుకుంటే ఆ వినేవాళ్ళ కర్మ, నమ్మేవాళ్ళ కర్మ. దానికి నా దగ్గర ఆన్సర్ లేదండి. ఎందుకంటే మహాభారత భాగవతాలు నా చరిత్ర గ్రంథాలు. శ్రీకృష్ణుడు, శ్రీరాముడు అనేవాళ్ళు నాకు హీరోలు. వీళ్ళంతా నటులు. నాకు కోర్స్ ఈ నటులను కూడా అభిమానిస్తాను నేను. నాకు అభిమాన నటులు ఉన్నారు, నటిమణులు ఉంటారు. కానీ నా ఫేవరెట్, నాకు హీరోస్ ఎవరు అంటే దేశానికి మొట్టమొదట రాముడు, కృష్ణుడు. ఆ తర్వాత నా హీరోస్ ఎవరు అంటే ఓ సుభాష్ చంద్రబోసు, ఒక అల్లూరి సీతారామరాజు, ఒక భగత్ సింగ్. వీళ్ళు అరే వాళ్ళ ఆత్మాభిమానానికి దెబ్బ తగులుతున్న రోజు వచ్చేసిన తర్వాత నటుడి ఆత్మాభిమానం కోసం నేను టికెట్ కొనుక్కుంటే తప్ప బతకలేని ఒక వీళ్ళ ఆత్మాభిమానం కోసం నా ఆత్మాభిమానాన్ని, నా చరిత్రని, నా వారసత్వ సంపదని నేను ఎందుకు తాకట్టు పెడతాను?